మీడియాతో మాట్లాడతాడు వస్తాడు సార్. లిస్ట్ అంతా ఉంది, ఒకసారి చూడమని సార్. మీడియాతో మాట్లాడతాడు సార్ సార్ మైక్ సార్. చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఏంటి పెట్టుకో పెట్టుకో చెప్పాలి కదా. కొంచెం సైడ్ ఇవ్వాలి సార్. కొంచెం సైడ్ ప్లీజ్, కొంచెం సైడ్ వాళ్ళు తీసుకుంటారు. సైడ్ కొంచెం సైడ్ పై సార్ కొంచెం బ్యాక్ రా. కొంచెం సైడ్ సార్ దగ్గర ఉన్నాం సార్. మాట్లాడుతున్నాం, బయలుదేరుతున్నాం. బై రోడ్డు అవుతుంది. ఒక్క నిమిషం సార్. బై రోడ్డు ముందుకు. మీడియాతో మాట్లాడతాడు వస్తాడు సార్. లిస్ట్ అంతా ఉంది, ఒకసారి చూడమని సార్. మీడియాతో మాట్లాడతాడు సార్ మైక్ సార్. చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఏంటి ఎందుకు అరెస్ట్ చేశారో ఏమన్నా చెప్పారా? పోలీసులు రాత్రి అనగా వచ్చారు, ఏం జరుగుతూ ఉంది? కేడర్ అంతా బయట కొంచెం ఆందోళనగా ఉన్నారు, ఏం చెప్తారు మీరు? ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా కేడర్కి, ప్రజలకి, ఈరోజు నేను ఏ తప్పు చేయలేదు. కావాలని రాత్రి వచ్చారు. రాత్రి వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా భయభ్రాంతులు చేశారు. ఏదో కేసులో పెట్టి ఏమాత్రం ఆధారాలు కూడా చూపించకుండా ఈరోజు నన్ను అరెస్ట్ చేశామని చెప్పే పరిస్థితికి వచ్చారు. నేను అడిగాను, ఏం చేశాను చెప్పమన్నాను. లేదంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కూడా ప్రైమా ఫేస్ ఏమైనా ఉంటే చూపేయమన్నాను. ఏమీ చేయకుండా ఇప్పుడు ఎఫ్ఐఆర్ వేసాం అని ఒక ఎఫ్ఐఆర్ కాపీలో కూడా నా రోల్ కానీ ఏదైతే వాస్తవాలు ఉన్నాయో అవేమీ చెప్పకుండా ఈరోజు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా బాధాకరం. ఇది చాలా తప్పుడు విధానం. నన్ను చెప్పనండి సార్, చెప్పి తప్పే మీడియాని ఎట్లా మీరు బయటికి పంపేశారు కదా సార్? అట్లీస్ట్ ఆయన మీడియా వరకు చెప్పాలి కదా. ఆయన ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏంటనేది అండర్ పోలీస్ కస్టడీ. ఓన్లీ హి ఇస్ అండర్ కస్టడీ కదా, నాట్ ప్రాపర్, నాట్ అప్రోప్రియట్. ఇంకా పోలేదా సార్? సార్ కేడర్ అంతా ఆందోళనగా ఉన్నారు. ప్లీజ్ కోఆపరేట్. గొడవ జరగకుండా నేను కూడా చెప్పాలి కదా. ఆల్రెడీ మీడియాతో చెప్పాలి. రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారు మీరు ఈ సందర్భంలో? నేను రాష్ట్ర ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను ప్రజా సమస్యలపైన పోరాడుతున్నాను. ఈ ప్రభుత్వం అణగదొక్కాలనే ఉద్దేశంతో తప్పుడు కేసులు పెట్టి ఈరోజు నన్ను కావాలని అరెస్ట్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పటికే కొన్ని వందల మందిని అరెస్ట్ చేశారు. ఇది ప్రభుత్వం అణచివేసే విధానం తప్ప ఇంకోటి కాదు. ఇది చాలా బాధాకరం. దీన్ని నేను చాలా బాధపడుతూ చెప్తున్నా. ప్రజలు కూడా సమయాన్ని పాటించండి, కార్యకర్తలు కూడా సమయాన్ని పాటించమని కోరుతున్నాను. మీరు అన్నదాన్ని సరే తమ్ముడు అర్థాను కదా, మీరు ఆ మాత్రం తీసుకు మాట్లాడాడు సార్.
నెమ్మదిగా చూసుకుంటే వెళ్తాం. నెమ్మదిగా ఒకవేళ ఆపితే ఆపుతొచ్చు. నిన్న ఎవరైనా ఆపుతుంది. ఏముంది ఇక్కడ? చంద్రబాబు వెంటే పద కదా మైకులు పెట్టారు. ఒకసారి ఆగండి సార్, మాట్లాడుతున్నారు. మీరు అక్కడికి సరే పొమ్మన్నాం కదా. ఓకే ఓకే సార్. బాబు 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 దొబ్బోతండి, మా దొబ్బోతండి. అది కూడా ప్రైమా ఫేసీ ఉందంటే ఏమీ చెప్పకుండా మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, మాకు అధికారం ఉంది అనే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా బాధాకరం. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్న హత్య చేసే పరిస్థితికి వచ్చారు. సామాన్య ప్రజానికానికి కూడా, కామన్ సిటిజన్ కూడా ఫండమెంటల్ రైట్ ఉంది. ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాల్సిన బాధ్యత ఉంది. నేను ఆ మాట అడిగాను, ప్రైమా ఫేసీ చూపేయమన్నాను, నా తప్పే ఉంది చెప్పమన్నాను. అవన్నీ మేము చెప్పాం, తర్వాత మాట్లాడుతాను పరిస్థితి వచ్చారు. రాత్రి వచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు దేనివల్ల ఏ తప్పు చేశారో చెప్పకుండా నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. చాలా బాధేస్తుంది. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, 4.5 సంవత్సరాలుగా నేను పోరాడుతూనే ఉన్నా, ప్రజా సమస్యలపైన పోరాడుతున్నా. ఈరోజు ఈ ప్రజా సమస్యలపైన పోరాడుతూ ఉంటే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పి ఉద్దేశంతో తీసుకుపోతున్నారంటే చాలా బాధాకరం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక ప్రణాళిక ప్రకారం నన్ను ప్రజల సమస్యల్ని పోరాడనీయకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే
భయభ్రాంతులు చేసే పరిస్థితికి వచ్చారు. ప్రాథమికంగా హక్కు ఉంటుంది, ఎఫ్ఐఆర్ లో ఏ సెక్షన్ ఉంది, దేనికి అరెస్ట్ చేస్తున్నారని చెప్పాలని ఉంటుంది. కానీ ఆ నిబంధనలు ఎందుకు పాటించకుండా ఇంత కఠినంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? ప్రైమా ఫేసి ఉండాలి, తప్పు చేసిన వాస్తవాన్ని నిరూపించాలి, అప్పుడే కేసు పెట్టాలి. అది కూడా పెట్టకుండా ఏదో పెట్టామని చెప్పి కావాలని చెప్పి చేసే పరిస్థితికి వచ్చారు. ఏదేమైనా ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది. వీళ్ళు ఎన్ని చేసినా కూడా ప్రజల తరపునే ముందుకు ముందుకు వచ్చింది సార్. అదే సార్ పదండి. ప్రస్తుతానికైతే బై రోడ్డు వాళ్ళు సరైన సమాచారం ఇవ్వడం అనేది